నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం పాకిస్తాన్ మరోసారి తన బండారం బట్టబయలవుతోంది. అంటే ఉగ్రవాదులకి మేము స్థావరం ఇవ్వము, వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్తున్నప్పటికీ ఇవాళ ఉగ్రవాదులు అక్కడ యథేచ్ఛగా స్వేచ్ఛగా పాకిస్తాన్లో తిరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకనే ఇప్పుడు ఆ దేశం మూల్యం చెల్లిస్తుంది. మరోవైపు ఆ దేశం ఇప్పుడు అంతర్గతంగా ఖచ్చితంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిజాన్ని, పాకిస్తాన్ టెర్రరిస్టులకు అడ్డాగా మారినటువంటి వ్యవహారాన్ని వాళ్ళే చక్కదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత, పెహల్గాం అటాక్ తర్వాత ఇప్పుడు అక్కడ ఎవరైతే పెహల్గాం సూత్రధారు ఉన్నాడో ఇతను ఇవాళ యథేచ్ఛగా పాకిస్తాన్లో అక్కడ రాజకీయ ప్రసంగాలు, రాజకీయ పార్టీలతో కలిగి తిరుగుతున్నాడు. అంటే మరి అక్కడ ప్రభుత్వం అండ ఏ మేరకు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్. అక్కడ కొంత PMML అంటే పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ అనే ఒక రాజకీయ పార్టీ ర్యాలీ నిర్వహిస్తే అందులో ఒకడు కనిపించాడు. ఈ మధ్య అంటే మే 28న అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా కూడా ముద్ర వేసింది ఐక్యరాజ్య సమితి. అందుకు అతడన్న మాట, నేను ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాను అని. అంటే టెర్రరిజం ప్రపంచాన్ని వణికిస్తూ ఉంటే, అమాయకుల ప్రాణాలని బలికొంటుంటే ఇతను అంతర్జాతీయ టెర్రరిస్ట్ని అతనికి ముద్ర వేస్తే అతను మాత్రం ఇప్పుడు నేను వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాను అని చెప్పుకొచ్చాడు. ఇంతకీ అతడు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే పెహల్గావ్ దాడి ద్వారా 26 మంది భారతీయుల ప్రాణాలను, అమాయకుల్ని పొట్టలు పెట్టుకోవటం, పోయేలా చేయటం. వారిలో కొంత ఎక్కువ శాతం మంది హిందూ సంబంధించిన పురుషులు. కులం అడిగి మరీ ప్యాంట్లు ఉడదీసి మరీ చూసి మరీ కాల్చి పడేసినటువంటి పరిస్థితి. అతడి పేరు సైఫుల్లా కసూరి. ఈడే ఆ దుర్మార్గుడు. ఇతడి వ్యూహరచన కారణంగా భారత్ పాక్ రెండు దేశాల మధ్య ఒక రకంగా యుద్ధం వచ్చినటువంటి పరిస్థితి. భారీ ఎత్తున ప్రాణ నష్టం, పాకిస్తాన్కు ఆస్తి నష్టం మిగిల్చింది. ఆ కారణంగా కొందరు చనిపోయినటువంటి సందర్భం. ఒకానొక సమయంలో కిరాణా హిల్స్ పైన పాక్ అణు నిల్వలు లీక్ అయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని కూడా కొంత తెలుస్తుంది. అంటే లీక్ అయ్యిందని ప్రచారం జరిగింది. దాని మీద భిన్న కథనాలు వినిపించాయి. కానీ పాకిస్తాన్నే ప్రపంచ చిత్రపటంలో లేకుండా పోయేది అది కనుక పూర్తిగా లీక్ అయ్యి ఉంటే. కానీ ఇతడికి కించిత్ జాలి, దయ, దాక్షిణ్యాలు, కరుణ, మానవత్వం లేకుండా విచ్చలవిడిగా ఇప్పుడు పాకిస్తాన్లో యథేచ్ఛగా బాహ్య ప్రపంచంలో మొత్తం తిరుగుతూ కాలర్ ఎగరేసుకొని మరీ ధైర్యంగా తిరుగుతూ ఉన్నాడు. ఇదే ర్యాలీలో లష్కర్-e-తోయిబా చీఫ్ కొడుకు తల్హా సయ్యద్ కూడా, అట్లాగే మరో UN ఉగ్రవాది అమీర్ హంజా కూడా పాల్గొన్నారు. మరి తల్హా సయ్యద్ అయితే ఏకంగా ఆ పార్టీ ద్వారా లాహోర్ నుంచి పార్లమెంటుకు పోటీ చేసి రాజకీయాల్లో అడుగు పెట్టాలని కూడా కొంత విఫలయత్నం చేశాడు. ఎందుకనో అది సాధ్యం కాలేదు. కానీ ఇతడు భారత్కు కావాల్సినటువంటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులో 32వ వాడు. ఇతడు ఈ ర్యాలీల ద్వారా తన తండ్రి హఫీజ్ సయ్యద్ను విడిపించాలని డిమాండ్ చేశాడు కూడా. మరి భారత్ సింధు జలాల ఒప్పందం రద్దును పునః సమీక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ ఉగ్ర సంస్థకు చిన్నపాటి సైన్యం, విశ్వవిద్యాలయం, రాజకీయ పార్టీ కూడా ఉంది. మరి వీటి ద్వారా వీరు భారత్ పైన వ్యతిరేకత నూరిపోసి పాక్ ప్రజలను ఆకర్షించి పాక్ పార్లమెంట్లో అడుగుపెట్టి తద్వారా పాకిస్తాన్ని ఏలాలన్నది వీరి ఆలోచనగా తెలుస్తుంది. అంటే పాకిస్తాన్ మొత్తం టెర్రరిస్టులుగా మార్చాలనే ఒక కుట్ర కనిపిస్తుంది. ఈ ఉగ్రమూకల కారణంగా పాకిస్తాన్ ఇప్పుడు నీటి కటకటను ఎదుర్కొంటోంది. సింధు జలాలని భారత్ ఆపేసినటువంటి పరిస్థితి. మొన్న నీటి కొరత కారణంగా సింధ్ ప్రజలు తమ హోంశాఖను ఇంటిని తగలబెట్టారు. తాజాగా పాక్ నటి హీనా బయత్ కరాచీ వంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నీళ్లు రావడం లేదని తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఎంత దుస్థితి ఉందో చూపిస్తోంది. మరి ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంటే ఈ దీనస్థితికి పాకిస్తాన్లో కారణం ఎవరు? మరి యథేచ్ఛగా తిరుగుతున్నటువంటి ఈ లష్కర్-e-జైషీ ఉగ్రవాదులు కారా? ఇదే ప్రశ్న ఇప్పుడు మనందరిలో ఉత్పన్నమవుతోంది, ప్రపంచం అడుగుతోంది. మరి అదేంటో మరి మన భారతదేశంలో సోషల్ మీడియా గ్రూపులు అయినటువంటి ఇన్స్టాల్ కానీ, లేకుంటే ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్లో ఒక్క చిన్న షేర్ కొట్టినందుకే మనకు వార్నింగ్లు ఇస్తాయి. మరి ఇక్కడ భద్రతా అంశాలు పూర్తి స్థాయిలో స్కాన్ చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ అంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉంటుంది. కానీ అదే పాకిస్తాన్లో ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ మీద నుంచి జైషీ ఉగ్ర సంస్థకు ఏకంగా ఉగ్రవాద ప్రచారం నిర్వహిస్తోంది. అక్కడ ప్రభుత్వం గాజులు తొడుక్కొని మరీ చూస్తోంది. అసలు ఈ చేతగానితనం లాగా చేతులు ఒడిగి మరీ చూస్తోంది. మరి ఇక్కడ విరాళాలు కావాలంటూ అభ్యర్థనలు కూడా చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. మరి కొత్త రక్తం ఎక్కించడానికి పాక్ యువతకు బలవేస్తోంది. డిజిటల్ ప్లాట్ఫామ్స్ను వేదికగా పెద్ద పెద్ద ఉగ్రవాద ఛానళ్లను నడిపేస్తోంది. ఇక్కడ ఉగ్రవాదం ఎంత బహిర్గతమో చెప్పేలా ఏకంగా భవల్పూర్ వీధుల్లో ఆగస్టు 25న కొంత జిహాదీ కవిత్వం వినడానికి రమ్మంటూ ఆహ్వాన పత్రికలతో కూడినటువంటి ఫ్లెక్సీలు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇంత బహిర్గతంగా
టెర్రరిజాన్ని పాకిస్తాన్ ఎంటర్టైన్ చేస్తుంది. అక్కడ ప్రభుత్వం శేషలుడికి చూస్తోంది. మరి ఈ ఫ్లెక్సీల్లో మొన్న భారత్ దాడుల్లో చనిపోయినటువంటి ఉగ్రవాదుల చిత్రపటాలు వేసి మరి మసూద్ అజర్ పేరిట పోస్టర్లు వేసి మరీ పిలుస్తున్నట్లాంటి పరిస్థితి. ఇదే మసూద్ అజర్ 14 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది పాకిస్తాన్ ఆయనకి. ఎందుకంటే వాళ్ళ కుటుంబీకులు చనిపోతే అందరికి కూడా నష్టపరిహారం ఇచ్చింది. ఇతడు ఇంతటి భారత్ వ్యతిరేకి ఉగ్రవాది, అట్లాంటి వాళ్ళకి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తోంది. మన భారత్ భూభాగానికి అనేక సార్లు రక్త మరకలు అంటించినటువంటి ఉగ్రవాదులు వీళ్ళందరూ కూడా. అలాంటి వాటికి నిధులు ఇస్తూ ఆ దేశ ప్రధాని షబాజ్ షరీఫ్ భారత్తో శాంతి చర్చలకు తాము సిద్ధమని పిలుపునిస్తూ ఉన్నాడు. ఇలాంటి పాకిస్తాన్కి కొంత IMF, వరల్డ్ బ్యాంకులు సుమారుగా $25 బిలియన్ కూడా ఇస్తోంది. మరి ఇదే అంతర్జాతీయ సంస్థ అయినటువంటి ఐక్యరాజ్య సమితి కసూరి వంటి వారిని ఉగ్రవాద ముద్ర వేయడం ఏంటి? ఇలాంటి వాళ్లకు పాకిస్తాన్ తనకు వచ్చే IMFకి ఇతర నిధుల నుంచి కొంత మొత్తం కేటాయించాలని వారు ఎంకరేజ్ చేయడం ఏంటి? మరి ఉగ్రవాదులు తమ దేశంలో ఇంత బాహాటంగా తిరుగుతుంటే భారత్లో శాంతి చర్చలకు ఆ దేశం మళ్ళీ పిలవడం ఏంటి? ఈ యుద్ధం ఇక్కడితో ముగియలేదా? మరి ఇవన్నీ చూసిన తర్వాత ఈ యుద్ధం ఇక్కడితో ముగియలేదు. దీనికి ఎక్కడో ఒక చోట భారత్ ఫుల్ స్టాప్ పెట్టి తీరాల్సిందే. ఈ దిశగా అంతర్జాతీయ వేదికలపైన పాక్ పీచ మనచాల్సిందే. తాజాగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ POK గురించి కొంత ఆయన మాట్లాడారు. వారే తిరిగి భారత్తో కలిపేస్తామని అడగడానికి ఎన్నో రోజులు లేవంటూ కూడా చెప్పుకొచ్చారు. మరి ఈ దిశగా భారత్ పాకిస్తాన్ నుంచి POKను లాగేసుకోవడంతో పాటు బలూచిస్తాన్కు కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇలా పాక్ ఎకోసిస్టమ్ని దారుణంగా దెబ్బతీసి ఆ దేశంలో ఉగ్రవాదం కొంత అనడానికి కొంత ఉనికి చావాల్సినటువంటి పరిస్థితి ఉంది. భారత్పై ఈసారి దాడి చేయడానికే సాహసించే యత్నం చేయకుండా కఠిన చర్యలు చేపట్టాలని మనము కోరుకుందాం. కానీ పాకిస్తాన్ ఇంత జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులకి యథేచ్ఛగా సపోర్ట్ చేస్తోంది, వాళ్ళకి ఆతిథ్యం ఇస్తోంది, వాళ్ళకి డబ్బులు ఇస్తోంది, మేపుతోంది, భారతదేశం మీద ఉసిగొలుపుతోంది, యువ రక్తం ఎక్కిస్తోంది, కొత్త టెర్రరిస్టులను తీవ్రవాదులను తయారు చేస్తున్నటువంటి ఒక ఫ్యాక్టరీగా పాకిస్తాన్ మారుతోంది. కానీ ఇదంతా కూడా ప్రపంచం చూస్తోంది, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ మేపుతున్నటువంటి పరిస్థితి. సో మీరు కూడా పాకిస్తాన్ మరోసారి కుట్ర ఇప్పుడు ఈ కసూరి బహిరంగంగా తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పాకిస్తాన్ తీవ్రవాదులకి సపోర్ట్ చేస్తుందని అనుకోవాలా? ఏం జరుగుతోంది పాకిస్తాన్లో? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.